హోంగార్డ్ రవీందర్ పరిస్థితి విషమంగా ఉంది. జీతాలు ఆలస్యం కావడంతో రవీందర్ పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య యత్నం చేశాడు. రవీందర్ పరిస్థితి విషమంగా ఉండడంతో ఉస్మానియా నుంచి డిఆర్డీఓ అపోలో ఆసుపత్రికి తరలించారు. రవీందర్ కిడ్నీలు, లీవర్ డ్యామేజ్ అయినట్లు వైద్యులు వెల్లడించారు. ఇదిలా ఉండగా రవీందర్ కు మద్దతుగా నిన్నటి నుంచి హోంగార్డుల జేఏసీ ఆందోళన చేస్తోంది. రవీందర్ పరిస్థితి విషమంగా ఉండడంతో ఉస్మానియా నుంచి డిఆర్డీఓ అపోలో ఆసుపత్రికి తరలించారు. రవీందర్ కిడ్నీలు, లీవర్ డ్యామేజ్ అయినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా రవీందర్ కు మద్దతుగా నిన్నటి నుంచి హోంగార్డుల జేఏసీ ఆందోళన చేస్తుంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే మా ప్రతినిధి అపోలో హాస్పిటల్ నుంచి అమరేందర్ అందజేస్తారు. థ్యాంక్ యూ శిరీష. కొద్దిసేపటి క్రితమే డాక్టర్లు కూడా ఒక బులెటిన్ లాంటిది విడుదల చేశారు. అతని కిడ్నీ, లివర్కి సంబంధించిన పూర్తిగా డ్యామేజ్ అయింది. ఇప్పటికే అతని శరీర భాగం మొత్తం కూడా 67% కూడా పూర్తిగా కాలిపోయిందంటూ కూడా డాక్టర్లు నిర్ధారించారు. కొద్దిసేపటి క్రితమే వాళ్ళ భార్య కూడా ఇక్కడికి వచ్చింది. మా భర్త రవీందర్ బతుకుంటే బాగుండేది, అంటే బతికితే బాగుండేదంటూ ఆమె కోరుకుంటున్న సిచ్యువేషన్ అయితే ఉంది. అయితే ప్రస్తుతం హోంగార్డులంతా కూడా వాళ్ళ విధులను బహిష్కరించారు. వాళ్ళంతా కూడా ఒక్కొక్కరిగా వందలాది మంది ఇక్కడికి చేరుకున్నారు. వాళ్ళంతా కూడా చూడొచ్చు విజువల్స్లో పూర్తిగా ఇక్కడనే బైఠాయించారు. లోపలికి వెళ్ళలేకుండా పోలీసులు భారీగా బందోబస్తు కూడా ఏర్పాటు చేసిన సిచ్యువేషన్ అయితే ఉంది. కొద్దిసేపటి క్రితమే డీసీపీ రూపేష్ కూడా వీళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేశారు. వీళ్ళతో సంప్రదింపులు జరిపారు. సంప్రదింపులు జరుపుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా డీసీపీ రూపేష్ సీరియస్ అయ్యారు. మిమ్మల్ని విధుల నుంచి సస్పెండ్ చేస్తాం, వెంటనే మీ ఏదైతే విధుల బహిష్కరణ వెంటనే మానుకోవాలి అని కూడా వారు కోరుతున్నారు. వారు చూడొచ్చు రాష్ట్ర ప్రభుత్వం హోంగార్డులను వెంటనే రెగ్యులరైజ్ చేయాలంటూ కూడా వాళ్ళు ప్లకార్డులు ప్రదర్శిస్తూ కూడా వాళ్ళ ఆవేదనను వెలుగక్కుతున్నారు. హోంగార్డులు చాలా ఏళ్ల నుంచి కూడా ఇబ్బంది పడుతున్నాం. గతంలో ఏదైతే ఆదిలోని అంశపాద్ అన్నట్లు హోంగార్డులు గతంలో ఆందోళన వ్యక్తం చేశారు. ఆందోళన వ్యక్తం చేసిన సమయంలో అసెంబ్లీలో సీఎం కేసీఆర్ కూడా వీళ్ళను పర్మనెంట్ చేస్తామంటూ కూడా చెప్పిన నేపథ్యం అయితే ఉంది. అయితే ప్రస్తుతం అయితే ఏదైతే హోంగార్డులను పర్మనెంట్ చేయాలంటూ కూడా వారు కోరుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. అయితే కొంతమందితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? సార్ మేము ఇక్కడే మాది సిటీ హోంగార్డు. మేము 84 నుంచి చేసినాం. 84 నుంచి చేసినప్పుడు అప్పుడు ఏమన్నారని అంటే పర్మనెంట్ కాదు, మీకు చేతనైన రోజులు చేసుకోండి అని చెప్పారు, జీతాలు పెరుగుతాయి అంతవరకే అని చెప్పారు. సరేలే అని మేము ఎట్లగో అలవాటు పడిపోయినాం, యూనిఫామ్కి అలవాటు పడిపోయి మేము చేసినాం డ్యూటీలు. అందరి ఇండ్లలో చేసిన 35 సంవత్సరాలు చేసిన నేను. మొత్తం ఆఫీసర్ ఇండ్ల మీద చేసిన, సెక్రటరియట్లో చేసిన, ఆప్కర్లో చేసిన, నేను చెయ్యని చోట అంటూ లేదు, అన్ని చోట్ల చేసినాం మేము. మమ్మల్ని 2019లో మొన్న రిటైర్ చేసి ఒక్క రూపాయి కానీ మాకు ఇవ్వలేదు, ఒక్క రూపాయి కానీ ఇవ్వలేదు, ఒక్క నెల జీతం కూడా ఇవ్వలేదు. మేము ఎంత చేసినామో అంతవరకు ఇచ్చి ఎలగొట్టారు. ఎంతమంది కాళ్ళు మొక్కినాం, ఆఫీసర్ల దగ్గరికి పోయినాం, ఎవరు కూడా పట్టించుకోలేదు. అసలు ఎందుకోసం అనేసి అంటే నువ్వు అవతల నడమని చెప్పి నువ్వు కేసు మమ్మల్ని చాలా ఘోరంగా హింసించారు. ఇప్పుడు ఆ అబ్బాయి సావడానికి కారణము భాస్కర్ అనేసి ఏసీపీ ఉండే, ఆయనని అందరి నోట్ల మన్ను పోసిండు భాస్కర్ అని. ఆ ఏసీపీ ఇప్పుడు కమాండెంట్గా వచ్చిండు. ఇప్పుడు ఆ అబ్బాయిని చంపింది కూడా అతనేనేమో అనిపిస్తుంది. నిజంగా చెప్తున్నా, అతను మంచివాడు కాదు, చాలా మంచివాడు కాదు, కమాండెంట్గా వచ్చిండంట. అంత వల్గర్ మనిషి, అసలు ఆఫీసర్ అని కాదు కానీ నిజంగా చెప్తున్నా, ఆయన అసలు డిపార్ట్మెంట్లకు ఎందుకు వచ్చిండో మాకు తెలియదు. అంత ఘోరమైన మనిషి, మంచితనము కొంచెం కూడా మానవత్వము అన్నది లేదు ఆయన దగ్గర. మరి అసలు ఆయననే తిట్టి ఈ అబ్బాయిని చంపిండా, మరి ఏం చేపించిండో తెలియదు. అసలు ఆయన వల్లనే ఈ అబ్బాయి ఈరోజు ప్రాణం మీదకి వచ్చింది. ఆ అబ్బాయి వల్ల ఇంకెంతో మంది నశించిపోతున్నారు, ఎంతోమంది చచ్చిపోయారు, భర్తలు చచ్చిపోయారు, వాళ్ళకు కూడా ఉద్యోగాలు లేవు. మళ్ళీ రిటైర్డ్ అయిపోయినాం మేము, మాకు ఒక్క రూపాయి ఇవ్వలేదు. మళ్ళీ వాళ్ళు ఎంత కష్టం రాత్రి పగలు చేస్తుంటారు. కానిస్టేబుల్ కూర్చుంటారండి, ఖాళీ జమదాలు కూర్చుంటారు, హోంగార్డులతోనే చేపిస్తారు. మేము అన్ని పనులు చేసినాం, చెయ్యలేని పని అంటలేదు. నేను ఎస్కార్డ్ ప్రతిరోజు పోయినా, హాఫ్కార్లో చేసి ప్రతిరోజు జైలుకు తీసుకుపోయినా. అంటే ఆయన డ్యూటీ చేసిండు, నేను డ్యూటీ చేసిన, సమానమే కదా. నీకు 50,000 జీతం, 60,000 జీతం, మాకెంత 1,000 రూపాయలు 1,200. ఎవరబ్బా సొమ్మిస్తున్నారు? మేము కష్టపడుతున్నాం కదా. స్వచ్ఛంద సేవ అన్నారు, 2 గంటలు అన్నారు. అప్పట్లో స్వచ్ఛంద సేవ 2 గంటలు అన్నారు. మళ్ళీ రాణి కుముద్దిని ఉన్నప్పుడు ఏం చెప్పారనంటే వీళ్ళకి పర్మనెంట్ చేయొచ్చు, లేకపోతే పర్మనెంట్ చేయకపోతే జీతాలన్న పెంచొచ్చు, ఇన్ని గంటలు అయితే డ్యూటీ తీసుకోవాల్సిన అవసరం లేదు, 8 గంటలు డ్యూటీ మాకు తీసుకోవాలి. మరి 24 గంటలు చేస్తున్నారు ఇప్పుడు మా పిల్లలు. ఇదంతా మాకు కావాల్సి చేసింది ఎవరంటే కేసీఆర్ దగ్గరికి ఈ మాట పోనిస్తలేరు. కేసీఆర్ సార్ అన్నాడు పర్మనెంట్ చేస్తా, ఫైల్ తీసుకురాను. అసెంబ్లీలో కేసీఆర్ కూడా చెప్పారు కదా, ఎట్లా చెప్పాడు కేసీఆర్ సార్ చెప్పాడు, హరీష్ రావు చెప్పాడు, ఈయన ఎవరు కేటీఆర్ చెప్పాడు, మీకు పర్మనెంట్ అవుతుంది, మేము మన ప్రభుత్వం వచ్చినాం కాదు ఇదని. అట్లా చెప్తే నేను డ్యూటీ చేసి కార్యకర్త కూడా పనిచేసినాను.
తెలుసా వాళ్ళ మేము అనుభవం ఈరోజు నాకు చాలా కలకలవుతుంది తెలుసా. మేము ఎంత కష్టాలు పడ్డాం, దెబ్బలు పడ్డాం, కాంగ్రెస్ వాళ్ళతో నూకేపించుకున్నాం, ఎన్ని కష్టాలు పడి తెలంగాణ తెస్తే ఇవాళ వాళ్ళే చాలామంది అవుతున్నారు. మా కడుపు మీద కొట్టిరు, తెలంగాణ వచ్చి జీతాలు పెంచినామని చెప్పి ఒక్క సంవత్సరం కూడా మమ్మల్ని చేసుకోకుండా మా కడుపు మీద కొట్టి మమ్మల్ని నిలగొట్టారు. భర్త చచ్చిపోయిండు, ఈ పిల్ల ఏం కావాలా, ఒక మాట ఏం కావాలా, ఎట్లా బతకాలా, ఎక్కడ పోవాలా, వాళ్ళ సొమ్ము ఏమి ఇస్తలేరు కదా. ఇదే తెలంగాణ రాకముందు సంవత్సరానికి ఒకసారి 2 సంవత్సరాలకు ఒకసారి అపార్ట్మెంట్ చేసుకునే వాళ్ళు, భర్తీ చేసుకునే వాళ్ళు. ఇప్పుడు భర్తీ కూడా చేయనిస్తలేడు, ఏది లేదు, పోయిన వాళ్ళు పోతున్నారు. మరి పోస్టులు ఏమవుతున్నాయి నీ ఇంట్లోకి వెళ్ళి ఏమి ఇస్తలేవు కదా. మరి మా దేశం పైసా కొంటావు, బయట దేశంలో పెడుతున్నావు. ఇది అడగొద్దా? ఎవరు అడిగేటోళ్ళు లేరు. బయట దేశంలో కొంటావు, అంత బీఆర్ఎస్ పార్టీ ఉండాలి, అది ఉండాలని పెడుతున్నావు, పెట్టుకో. మరి మమ్మల్ని ఎందుకు అన్యాయం చేస్తున్నావు? ఆశా వర్కర్ అండి, వాళ్ళు 2-3 గంటలు ఆడ ఈడ పోతారు, ఏదో కడుపుతోటి ఉన్న వాళ్ళని చూస్తారు, వస్తారు, వాళ్ళకి పర్మనెంట్ చేసినాం. వీఆర్ వాళ్ళు మా ముంగటకి ఆడబోయి ఈడ గంటలు నిలబడి ఏదో పని చేసుకొని వస్తారు, వాళ్ళకి పర్మనెంట్లు చేసినాం. మేమేం చేసినామండి? 24 గంటలు మీతో పాటు పని చేస్తున్నాం, ఆఫీసర్లో సరిగ్గా పని చేసినాం. మేము వాళ్ళు ఉరికితే మేము ఉరికినాం. నాదైతే ఈ తలాప్ కట్ట దగ్గర ఈ నరం తెగిపోయింది తెలుసా. బతుకమ్మలు వీళ్ళు వేయని ఇస్తారు, వీళ్ళు వేస్తామంటారు, తెనుగోళ్ళు తురుకోళ్ళు వేయనియమంటారు. అట్లా అడ్డం పోతే రాళ్ళు తీసుకొని కొట్టిర్రు, ఎక్కడికి వెళ్ళి కొట్టిరో తెలియదు, ఈ నరం తెగిపోయింది. టీ గోపాల్ సార్ అని ఉండే, పట్టుకపోయి హాస్పిటల్ వేసి మంచిగా చేయించాను. మేము అన్ని డ్యూటీలు పానాలకు తెగిడిసి చేసినాం. ఈరోజు ఆ పోరాడు పానా మీదకి వచ్చిందంటే ఆ భాస్కర్ ఏసీపీ వల్లనే వచ్చింది, ఆ కమాండెంట్ వల్లనే వచ్చింది. నిజంగా చెప్తున్నా. ఆ పిల్లలు చిన్న పిల్లలు, ఆ అమ్మాయి కూడా చిన్న వయసు, ఏం చేసుకొని బతుకుతుంది సార్? ఎట్లా బతుకుతుంది సార్? గవర్నమెంట్కి ఇంత దయ లేకుంటే ఎట్లా? అన్యాయంగా జాబులు తీసేసిన వాళ్ళు ఉన్నారు, భర్తలు చనిపోయిన వాళ్ళు ఉన్నారు, జాబులు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇక్కడ అందరూ జేఏసీ పిలుపు ద్వారా డ్యూటీలు మానేసి ఇప్పుడు ఆ అన్నకు సపోర్ట్గా వచ్చాము. అండ్ హోంగార్డ్ వ్యవస్థ కూడా అణచివేతకు గురి అయ్యి మేము డ్యూటీలో 24 గంటలు డ్యూటీ చేసినా ఎలాంటి గుర్తింపు అనేది లేదు. ఆఫీసర్ల బెదిరింపులు, టార్చర్స్ అన్నీ భరిస్తూ డ్యూటీలు చేస్తున్నాము. ఎప్పుడు కాల్ చేస్తే అప్పుడు రావాలి, ఆడవాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఎలాంటిది పట్టించుకోకుండా డ్యూటీలు చేస్తున్నాము. అయినా కూడా మాకు గుర్తింపు లేదు. కేసీఆర్ సార్ అసెంబ్లీ సాక్షిగా పర్మనెంట్ చేస్తానని కూడా చెప్పారు. మేము ఇప్పటికీ పర్మనెంట్ కోసం తిరగబట్టి ఒక 6 months నుంచి 1 year నుంచి తిరుగుతూనే ఉన్నాము. ధర్నాలు చేస్తూ అరెస్ట్ చేస్తున్నారు, మళ్ళీ దాన్ని అక్కడికి ఆపేస్తున్నారు. ఎలాంటిది గుర్తింపు అనేది లేకుండా పోయింది. ఈ సాలరీలు కూడా టైంకి రాక, ఫ్యామిలీలు గడవక, సిటీలో రెంట్లు కట్టుకోక, ఈఎంఐలు కట్టుకోక, ఇప్పుడు ఆ అన్న ఆఫీసర్ల ఇబ్బంది వల్ల అలా చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఆ ఫ్యామిలీని ఆదుకోవాలి, మా వ్యవస్థను కూడా ఒక గుర్తింపు అనేది ఇచ్చి అందరికీ న్యాయం చేయాలని కేసీఆర్ సార్ని మేము విన్నవించుకుంటున్నాము. ఇది ఇంతటితో ఆగదు, మాకు న్యాయం జరిగే వరకు పోరాడుతూనే ఉంటాము. సరే, ఇంకా చిన్న మాట నేను చెప్పదలుచుకున్నా. మాకు రిటైర్మెంట్ వాళ్ళకు 10 లక్షలు డబల్ బెడ్రూమ్ ఇస్తే చాలు. ఆయనకు 2 చేతులు దండం పెడతాం. మేము మళ్ళీ అందరం ఆయనకే ఓట్లు వేస్తాం. ఆయన ఏం చెప్పిండు? హోంగార్డ్ ఒక్కడే ఉండడు, ఆయన ఫ్యామిలీ ఉంటారు, వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు అని చెప్పి కేసీఆర్ సార్ చెప్పిండు. మంచిగానే చెప్పిండు, సంతోషం. కానీ మేము ఒక్కరమే లేముగా, మా ఇంట్లో మా ఫ్యామిలీ కూడా ఉంటుంది కదా. మరి మా ఫ్యామిలీ కూడా మేమందరము మీకు ఓట్లు వేసి నిన్ను గెలిపించాలంటే మాకు కూడా సాయం చేయండి. పోయి దరిద్రులకు ఇస్తున్నావు 10 లక్షలు, వాళ్ళకి ఇస్తున్నావు, కార్యకర్తలకు ఇస్తున్నావు. మరి మేమేం చేసినాం? మేమేం పాపం చేసినాం? కేసీఆర్ గారు మాకు 10 లక్షలు ఇచ్చి డబల్ బెడ్రూమ్ ఇస్తే మేము కూడా బతుకున్నంత కాలం ఆయనకు ఓట్లు వేస్తాం. మాకు సాయం చేయాలా? ఈ సాయం చేయాలని అంటే ఈ ఆఫీసర్లు ఏం చేస్తున్నారంటే ఈ మాటను పోనీయరు, అసలు ఈ వ్యవస్థనే పైకి పోనిస్తలేరు. అయితే ఇదంతా చేసింది ఎవరంటే ఒక డీజీపీ గారే, మహేందర్ రెడ్డి. కొద్దిసేపటి క్రితమే డీసీపీ ఇక్కడికి వచ్చి మీతో సంప్రదింపులు జరిపారు. ఇక్కడ ధర్నాను విరమించకుంటే డిపార్ట్మెంట్ నుంచి రిమూవ్ చేస్తామని కూడా చెప్పారు. ఎట్లా చూస్తారు? రిమూవ్ చేస్తాడంట. చేసి ఆయన ఇక మంచిగా వస్తాయి, ఆయననే చేస్తాడేమో డ్యూటీ, అన్ని డ్యూటీలు ఆయనే చేసుకుంటాడేమో. ఎందుకు విరమించాలా? వాడు చచ్చిపోతాడు. ఈరోజు ఆ పోరాడు చచ్చిపోతే ఎవరు వాళ్ళకు హామీ ఇస్తారు? ఎవడు బతకాలా? ఎట్లా బతకాలా వాళ్ళు? ఏ రోడ్డు మీద పడి ఇట్లా దొంగలు అవుతారంటే ఎట్లా అవుతారండి? తల్లిదండ్రి కరెక్ట్ లేకుంటేనే పిల్లలు దొంగలు అవుతారు, పిల్లలు రోడ్ల మీదకి వస్తారు. ఎట్లా వస్తారు? ఇప్పుడు ఇంత పోరలు వాళ్ళకి సాకేటోళ్ళు ఎవరు? ఆ అమ్మాయి చూస్తే చిన్న వయసు, మరి వాళ్ళు రోడ్డు మీదకి రారా? ఆ జ్ఞానం ఇంత కూడా లేదా వాళ్ళకు? ఆఫీసర్లకు పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఒక కంట్రోల్ సెప్. ఏం కంట్రోల్ సెప్ ఉంది మీ దగ్గర? మమ్మల్ని ఎంతసేపు తొక్కడమే, మా డబ్బులు తినడమే, మమ్మల్ని మోసం చేయడమే, అంతే తప్ప ఇంకేం లేదు. నేను ఇంకొక మాట చెప్పదలుచుకున్నా. 250 మందిని మరి లక్ష రూపాయలు తీసుకొని మీ ఆఫీసర్లు ఎందుకు తీసుకున్నారు? నేను అడుగుతా ఈరోజు, ఎందుకు తీసుకున్నారు? ఎవరు తీసుకోమన్నాడు? 250 మంది 1,00,000 రూపాయలు పెట్టి ఈరోజు రోడ్ల మీద వచ్చారు.
మరి ఎవరు తీసుకోమన్నాడు మిమ్మల్ని? అప్పుడు తీసుకున్నాడు, జైలుకు పోయాడు. కాదే 4 రోజుల తర్వాత వస్తాడు, ఆయన డబ్బులు ఆయనకు వస్తే అది మామూలే. కానీ మరి వీళ్ళు అయితే ఆగమైంది కదా సార్. నోట్లో అయితే మన్ను పడ్డది కదా. 250 మంది పేక్ హోంగార్డు. సరే వాళ్ళు పేక్ హోంగార్డు. మరి ఈ అమ్మాయి ఏం చేసింది? చిన్న ఆబ్సెంట్ అయితే రిమూవ్ చేయడమా? నాకు 59 సంవత్సరాలకు రిటైర్ చేసిండు. కాదు సార్ అని కాలు పట్టుకున్నా కూడా మూకేసిండు. ఇంత మానవత్వం లేదా సార్? ఇంత మానవత్వం లేదా? అదే పోలీసు వాళ్ళకి చేయమని, చిన్న మాట అనమని. నేను సిఆర్ హెడ్ కోటలరా చేసిన ఒక కానిస్టేబుల్ని, ఒక ఆయన నీ అమ్మ అన్నాడు, ఒక RSI పెద్ద ఆయన నీ అమ్మ అంటే వాళ్ళ అమ్మను పెండ్లామని తీసుకొచ్చి నిలబెట్టిండు. అదే కానిస్టేబుల్. చూడరా నా అమ్మని ఏం చేస్తావు నువ్వు చెయ్యి అనేసి. కానిస్టేబుల్ కానీ తక్కువ ఉంది, మా వాళ్ళకు లేదా? వీళ్ళంతా మగపిల్లలు కాదా? వాళ్ళే మగోళ్ళ, పోలీసు వాళ్ళే మగోళ్ళు. అయితే మేము హోంగార్డ్స్ మగోళ్ళు కాదు, మేము ఆడవాళ్ళం కాదు, మాకు సంసారాలు లేవు. ఇది అన్యాయం సార్, అన్యాయం జరుగుతుంది. ఇప్పటికైనా కేసీఆర్ సార్ దయదాల్చి ఎందుకు ఈ గొడవలు అనేసి ఈ ఎలక్షన్ల ముంగట మా అందరికీ సాయం చేస్తే 2 చేతులు ఎత్తి దండం పెడతాం, ఆయననే దేవుడు అంటాం. హోమ్ గార్డ్ సంబంధించిన కానిస్టేబుల్ ఆమె ఆవేదన అయితే వ్యక్తం చేస్తుంది. చూడొచ్చు, విజువల్స్లో కూడా చూడొచ్చు, వందలాది మంది కూడా ఒక్కొక్కరిగా ఇక్కడికి చేరుకుంటున్నారు. వాళ్ళందరినీ కూడా పోలీసులు ఆపే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటూ కూడా వాళ్ళు ఆర్డర్స్ వేస్తున్నారు. పూర్తిగా వాళ్ళ ఏదైతే చాలా ఇండ్ల నుంచి కూడా ఇబ్బందులు పడుతున్నాం, హోంగార్డులుగా ఉన్నాం. గత ప్రభుత్వాల కాలంలో అపాయింట్మెంట్లు ఇచ్చి కూడా 2-3 సంవత్సరాలకు ప్రభుత్వం రెగ్యులరైజ్ చేసింది. కానీ తెలంగాణ వచ్చాకే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలోనే మాకు అన్యాయం జరుగుతుంది. మనం చూడొచ్చు విజువల్స్లో కూడా ప్రభుత్వం రవీందర్ కుటుంబాన్ని ఆదుకోవాలంటూ కూడా వాళ్ళు ప్లకార్డులు అయితే ప్రదర్శిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే వాళ్ళ సతీమణి కూడా మాట్లాడింది, మా భర్త బతికే ఉంటాడు, వీళ్ళ హక్కుల కోసం ఇంకా కొట్లాడతాడు. అయితే ఏమైనప్పటికీ కూడా ఏదైతే పార్ట్స్ ఏవైతే ఉంటాయో అతని లివర్ కావచ్చు కొన్ని డ్యామేజ్ అయ్యాయి, దానికి సంబంధించి కూడా చికిత్స కూడా అందిస్తున్నారు. అయితే ఉస్మానియా ఆసుపత్రి నుంచే మెరుగైన చికిత్స కోసం అపోలో DRDO ఆసుపత్రికి రమ్మని కూడా చెప్పడంతో ప్రస్తుతం అయితే DRDO అపోలో ఆసుపత్రిలో అయితే చికిత్స అయితే అందిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. కొంతమందితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? నేను నాంపల్లి కంట్రోల్. ఏ విధంగా చూస్తారు రవీందర్ కుటుంబం ఇలా మొత్తం ఆగమైపోయింది అనుకోవచ్చు? అంతేగాని ఆగమైనట్టు. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడ హైదరాబాద్ నుంచి వచ్చాం. ఇంతకుముందు DCP మీతో మాట్లాడారు కదా, ఏమని మాట్లాడారు? మేమేం మాట్లాడలేదు సార్ దగ్గర. ఎన్ని రోజుల నుంచి విధుల్లో ఉన్నారు, ఏం డిమాండ్ చేస్తారు? మేము 21 years అవుతుంది విధుల్లో ఉండవు. ఏం డిమాండ్స్ ఏమేమి రెగ్యులరైజ్ చేస్తే బాగుంటుంది అని చెప్పి అందరం అనుకుంటున్నాం. ఇలా రవీందర్ లాగా ఇంకొక హోంగార్డ్కు జరగకుండా అయితే బాగుంటుందని అనుకుంటున్నాం. పూర్తిగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరికొంతమందితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి? మేము వికారాబాద్ నుంచి. యాక్చువల్గా ఇప్పుడు ఈ దీక్ష కూర్చున్నాము ఇక్కడ మౌనంగా. రవీందర్ లాగా మరో కొంతమంది హోంగార్డులు అసలు బారక ముందుకే ప్రభుత్వం మేలుకొని మాకు తగిన న్యాయం చేసి రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము. అలాగే ఇంతకు ముందుకే ఆఫీసర్లు వచ్చి కూడా మమ్మల్ని భయపెట్టేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి కూడా హుకుం జారీ చేశారు. ఆయన కూడా మేము కదలలేదు, ఇక్కడ నుంచి వెళ్ళలేదు. మేము ఇక్కడ మాకు న్యాయం జరిగేంత వరకు కూడా ఇక్కడ నుంచి వెళ్ళే ప్రసక్తి లేదు. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ సాయంత్రం కానీ డే కానీ ఏదైనా కానీ రవీందర్కి ట్రీట్మెంట్ అందాలా, మేము ఇక్కడే ఉండాలా అని చెప్పేసి నిర్ణయించుకున్నాము. ప్రభుత్వం నుంచి బయలుదేరే ప్రసక్తి లేదు. అంటే మీరు తెలంగాణ ఉద్యమంలో కూడా కొంచెం ముందు ఉండి పాత్ర పోషించినటువంటి సిచ్యువేషన్ ఉంది. హోంగార్డులు అంతా కూడా చాలా ఏళ్ళ నుంచి కూడా ఇబ్బంది పడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో పర్మనెంట్ చేశారు, కానీ ఈ ప్రభుత్వం సాధించుకున్న తెలంగాణలో ఇలాంటివి జరుగుతున్నాయి, ఎట్లా చూస్తారు? ఇప్పటికే 10 సార్లు కూడా సీఎం సార్ గారు అసెంబ్లీలో చెప్పడం జరిగింది. ప్రత్యేకించి మాకు హోంగార్డ్స్ కోసం మీటింగ్లు పెట్టి కూడా మీకు త్వరలోనే రెగ్యులరైజ్ కాబోతుంది, మీకోసం DGP కమిటీ చేసామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. రీసెంట్గా జరిగిన పరిణామం ఏంటంటే హరీష్ రావు సార్ని కలిసినప్పుడు మీకు కాదు, మీరు ఇటువంటి ప్రయత్నాలు మానుకోవాలని చెప్పేసి ఎప్పుడైతే ఆయన చెప్పడం జరిగిందో అక్కడ నుంచి మా వాళ్ళంతా కూడా ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి ఇటువంటి అఘాయిత్యాలకు పాల్పడడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ రావడానికి కూడా చాలామందిని భయపెట్టి కూడా ఎన్నికతో పంపించడం జరిగింది. ఇప్పుడు కనుక ఈ మా యొక్క సమస్య మీద నిర్ణయం తీసుకోకపోతే ఇలాంటి పరిస్థితి ఇంకెంతమందికి జరుగుతుంది అనేది కూడా ఎక్స్పెక్ట్ చేయలేము. ఇంకా పెద్ద ఎత్తున కూడా ఉద్యమం చేసి దాఖలాలు ఉన్నాయి. ఇప్పటికే మా ఆఫీసర్లు పై అధికారులు కూడా మాకు ఫోన్లు చేసి మీరు ఎవరైతే హాస్పిటల్కి వెళ్ళినారో వాళ్ళందరినీ కూడా విధుల నుంచి తొలగిస్తాము, వెంబడే విధులకి రావాలని చెప్పేసి కూడా మాకు ఆర్డర్స్ జారీ చేస్తున్నారు. అయినా మేము వెళ్ళలేదు. మేము ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నా మాకు భద్రత లేదు. ఇంకా ఉద్యోగం వెళ్ళకపోతే మాకు ఇంకేంటి ఉంటే ఏంది అనే దానికి మేము తెగించి ఈరోజు మేము పోరాటం జరుగుతుంది. దీనికి మీరు ఇట్లా న్యాయమైన పోరాటాన్ని కోరుతున్నా కూడా నిరంకుశ తత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. చూడొచ్చు మనం అక్కడ మొత్తం పోలీసు అధికారులు ఇక్కడ ఏంటంటే హోంగార్డుల మీద అధికారులు హుకుం జారీ చేసి
మమ్మల్ని ఒత్తిడికి లోన్ చేస్తున్నారు. అది మేము ఉద్యోగాలు చేసిన చోట అదే పరిస్థితి ఉంది, ఇక్కడికి వచ్చి మా యొక్క నిరసన తెలియజేసుకుంటే కూడా అదే పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మేము ఎవరిని కలవాలా, ఎక్కడికి వెళ్ళాలా అన్నా కూడా ప్రభుత్వ అధికారులు కూడా మమ్మల్ని స్పందించట్లేదు. దానికని చెప్పేసి మేము ఇవాళ ఈ దీక్షకి కూర్చున్నాము. ఇది పూర్తిగా హోంగార్డులను పర్మనెంట్ చేయాలంటూ కూడా వాళ్ళు కోరుతున్నారు. మనం చూడొచ్చు, ప్లకార్డులు పట్టుకొని కూడా వాళ్ళు ప్రదర్శిస్తున్నారు. వాళ్ళ ఆవేదనను అయితే వెలగక్కుతున్న సిచ్యువేషన్ అయితే ఉంది. ఉమ్మడి రాష్ట్రంలోనూ వాళ్ళకు న్యాయం జరిగింది, కానీ సాధించుకున్న తెలంగాణలో మాత్రం పూర్తిగా అన్యాయం జరుగుతుంది. ఏదైతే డీజీపీ సిపిలకు కూడా ప్లీజ్ హెల్ప్ హోమ్ గార్డ్స్ అంటూ కూడా వాళ్ళు ప్లకార్డులను కూడా ప్రదర్శిస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. మనం చూడొచ్చు, పూర్తిగా ఇక్కడ డిఆర్డిఓ అపోలో ఆసుపత్రి ముందు పోలీసులు భారీగా మోహరించారు. అయితే ఇక్కడికి ఒక్కొక్కరిగా శ్రేణులు ఇతర బీజేపీతో పాటు ఇటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా చేరుకుంటున్నారు. కొద్దిసేపటి క్రితమే చికోటి ప్రవీణ్ కూడా వచ్చి వాళ్ళ హోంగార్డులకు మద్దతుగా తెలిపినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. చూడొచ్చు విజువల్స్లో పూర్తిగా ఒక్కొక్కరిగా వీళ్ళందరినీ ఒక పక్కకు ఉండమని చెప్పారు. వీళ్ళందరినీ కూడా నిర్వహించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఇక్కడైతే ఆందోళనకరంగా ఉంది. మరికొద్దిసేపట్లో వీళ్ళంతా కూడా హోంగార్డులు అంతా కూడా వీళ్ళు ఆందోళన చేసే ఉద్దేశం ఉన్న నేపథ్యంలో వీళ్ళందరినీ నిలువరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే కొద్దిసేపటి క్రితమే డీసీపీ రూపేష్ కూడా వాళ్ళతో సంప్రదింపులు జరిపారు. అయితే వాళ్ళను ఏదైతే వాళ్ళు ధర్నా చేస్తున్నారో విరమించుకోండి, విధుల్లో జాయిన్ కాండి అంటూ కూడా డీసీపీ రూపేష్ చెప్పిన ససమీరా అన్నారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. ఇప్పటికి లోపలికి వెళ్లకుండా కూడా చాలామంది లోపలికి ఏదైతే పేషెంట్స్ వస్తారో వాళ్ళను పూర్తిగా వెరిఫై చేసిన తర్వాతే లోపలికి పంపిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఇప్పటికే భారీగా పోలీసులు ఒక్కొక్కరిగా చేరుకుంటున్నారు. భారీ కేడింగ్ కూడా ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఎక్కడికక్కడ అరెస్టులు ఉండే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. అయితే ఇప్పటికే మనం చూడొచ్చు, ఆ గేట్ ముందు కూడా పూర్తిగా వచ్చేవారందరినీ కూడా పూర్తిగా వెరిఫై చేసిన తర్వాతనే లోపలికి పంపిస్తున్నారు. కొంతమంది పేషెంట్లను లోపలికి పంపించకపోవడంతో వాళ్ళంతా కూడా ఇక్కడ కొద్దిసేపటి క్రితం ఆందోళన కూడా చేశారు. ఆందోళన చేస్తే పోలీసులు మాత్రం లోపలికి పంపించినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. అయితే బీజేపీ శ్రేణులు కూడా కొంతమంది ఆరోగ్య పరిస్థితి అయితే ప్రస్తుతం విషమంగానే ఉందని చెప్పుకోవచ్చు. అయితే అతనికి సంబంధించిన ఏదైతే పూర్తిగా బాడీ కూడా కాలిపోయిన నేపథ్యంలో అతనికి మెరుగైన చికిత్స కూడా అందిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. అయితే తన భర్తకు సంబంధించి ఏదైతే ఆత్మహత్య యత్నానికి పాల్పడలేదు, అతని కావాలనే పెట్రోల్ పోసి కాలబెట్టారంటూ కూడా వాళ్ళ సతీమణి చెప్తున్నారు. దానికి సంబంధించిన సీసీ కెమెరాలు ఏదైతే పోలీస్ స్టేషన్ ముందు ఆత్మహత్య యత్నం జరిగిందంటూ కూడా చెప్తున్నారో దానికి సంబంధించిన సీసీ కెమెరాలు కూడా బయట పెట్టాలి. దీనిపైన దోషులు ఎవరైతే ఉంటారో ఆ ఏసీపీ కావచ్చు, సిఐ ఏఎస్ఐ కావచ్చు, ఆ స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న వారిపై కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా వాళ్ళ సతీమణి కోరుతున్న సిచ్యువేషన్ అయితే ఉంది. అయితే మనం చూడవచ్చు, ఇప్పటివరకు కూడా డిపార్ట్మెంట్ కూడా ఈ ఘటనపై స్పందించని పరిస్థితి అయితే నెలకొంది. అయితే ఏది ఏమిటి కూడా ప్రస్తుతం రవీందర్ ఆరోగ్యం అయితే క్షీణిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పూర్తిగా 67% అతని భాగాలు అయితే కాలిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ అమరేందర్.